ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా మన 3 సంవత్సరాల్లోనే ఎన్నికల హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం. ఏ ముఖ్యమంత్రి కూడా ఎన్నికల హామీలు నెరవేర్చాలనే ఆలోచన కూడా చేయలేదు. ఏదో చెప్పేస్తారు, అధికారంలోకి వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి ఎన్నికలు వస్తా ఉన్నాయి 6 నెలల ముందర అంటే అప్పుడు మళ్ళా ఏదో కొత్త ఆలోచన చేసి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు తప్ప పూర్తి స్థాయిలో అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి కుటుంబము కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ లబ్ధి పొందిందా లేదా అనేది మనం ఆలోచన చేయాలి. మన గ్రామాల అభివృద్ధి చెందాయా లేదా అని మనం ఆలోచన చేయాలి. పూర్తి స్థాయిలో ఈరోజు మనం కరువు ప్రాంతమైన పన్నెండు ప్రాంతాల్లో కూడా 3 రిజర్వాయర్లు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో పోయి స్టే చేసి వచ్చాడు. మరి ఈ విధంగా అభివృద్ధిని ఎప్పుడు కూడా అడ్డుకోవడమే చంద్రబాబు పైన 32.5 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తే మహిళలకు దాన్ని కూడా సుప్రీంకోర్టు దాకా అడ్డుకొని చేస్తే భగవంతుడి దయ వల్ల అవన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఈరోజు 32.5 లక్షల పట్టాలు ఇచ్చిందే కాకుండా 22 లక్షల ఇల్లు ఏకకాలంలో మంజూరు చేయడం జరిగింది. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రయత్నం చేయలేదు. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా 32.5 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఒకేసారి ఇచ్చిన దాఖలాలు ఈ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు దాదాపు 16 లక్షల ఇల్లు పూర్తి చేసాము ఇప్పుడు దాకా. ఇంకా ఈ 22 లక్షల ఇల్లు కూడా పని జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి. వచ్చే సంవత్సరం మిగిలినవన్నీ కూడా శాచ్యురేషన్ మోడ్ లో పూర్తి చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇల్లు కానీ పెన్షన్లు కానీ లేదా వేరే సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మన పార్టీలు చూడలేదు, మన ఓట్లు వేసారా లేదో చూడలేదు. గ్రామాల్లో పోతే ఏదో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకే అన్నీ వస్తూ ఉన్నాయి. మరి అవన్నీ తీసేయాలి కదా అని మన వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పేదరికాన్ని చూసి పార్టీలు చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, మన ఓట్లు వేసారా లేదా అని చూడకుండా పేదలందరికీ కూడా సమన్వయం చేశాడా లేదా, అందరికీ అర్హులైన వారికి అన్ని రకాల సంక్షేమ పథకాలు అందించారా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈరోజు మనం ధైర్యంగా తెలుగుదేశం పార్టీ ఇంటికి కూడా పోయి తలుపు తట్టి మా ఓట్లు వేయాలని అడగచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆ ధైర్యం లేదు. మనకేం చేయలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా పుస్తకాలు ఏం కూడా చేయలేదు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు మన మీద పోటీ చేస్తా ఉన్నారంటే మనం ఎంతో గుండె ధైర్యంతో ముందుకు పోవాలా. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వారు చెప్పినట్లు 175 స్థానాలు వస్తాయని ఆలోచన చేస్తా ఉన్నారు. ఆయన నేను చెప్తా ఉన్నాను, నాకు తెలిసిన విధంగా మొన్న వచ్చేసి 151 కంటే ఇంకా ఎక్కువ స్థానాలు వస్తాయి ఈసారి అని చెప్పి కూడా మీరు మనం చేస్తున్నాను. ఈరోజు బీజేపీ జత కట్టింది. ఏం మాట్లాడినాడు? కనీసం మోడీ గారికి తింటే పర్వాలేదు, మోడీ కుటుంబాన్ని కూడా దూషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అలాంటి వ్యక్తితో జత కట్టడానికి ఆయనకు ఉండాలా, ఇంగిత జ్ఞానం ఈయనకు ఉండాలా, వాళ్ళకి లేదు. అనైతిక పొత్తులే అవసరం చంద్రబాబు నాయుడికి. కాబట్టి పొత్తులు ఎన్నున్నా కూడా మన రాయలసీమలో 52 స్థానాలు ఉంటే 52 స్థానాలు కాదు ఇంకా 3 స్థానాల వరకు గూడూరు, వెంకటగిరి, పుల్లూరుపేట ఉన్నాయి. మన 55 స్థానాల్లో 50 స్థానాల పైన గెలుస్తామని కూడా మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద 150 స్థానాల కంటే ఎక్కువ స్థానాలే వస్తాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వేలన్నీ కరెక్ట్ ఉంటే 175, 175 వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. మరి మనం ఆ విధంగా పనిచేస్తాం. మీరిద్దరినీ అత్యధిక మెజారిటీతో గెలిపించండి మరొకసారి మిమ్మల్ని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. మరి ముఖ్యంగా దయాసాగర్ రెడ్డి చాలా పని చేయాల. ఆయన ఫ్రీగా వదిలేస్తే సర్టిఫికేట్లు అభ్యర్థులుగా ఉన్నాడు. అక్కడ పోయి ఆ అభ్యర్థులు కూడా గెలిపించగా చాలా రోజులు దాదాపు 2 నెలల పాటు ఒక అనిశ్చితి ఏర్పడింది. నారాయణ శర్మ లేకపోతే రెడ్డప్ప లేకపోతే కృపాలక్ష్మ అని చెప్పి అవన్నీ కూడా ఛేదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేశారు. నాకు దయాసాగర్ రెడ్డిని జ్ఞానేంద్ర రెడ్డి గారు పిలిపించి వారికి నచ్చ చెప్పి ఎలాగో డీలింపేషన్ వస్తూ ఉంది,
2026లో మరి 2 సంవత్సరాలు మీరు మద్దతు ఇచ్చి గెలిపించాలని చెప్పి చెప్తే వారు అంగీకరించి ఈరోజు కృపాలక్ష్మి గారిని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అమ్మాయి బాగా చదువుకున్నది, బాగా చదివేదే కాకుండా ఒక మంచి ఉద్యోగస్తుడి భార్య, మరి ఉప ముఖ్యమంత్రి గారి కుమార్తె చెప్పనక్కర్లేదు. మరి ఇంకా ఆమెకు ఏబీసీడీలు కూడా అందించలేదు. ఈరోజు చెప్తా ఉన్నాడు, బండిలో వస్తూ ఉంటే బాగా మాట్లాడింది మా పాప అని. ఏమి ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అని అడిగాను నేను. అడిగి ఎందుకు సార్ తీసుకొచ్చేది బయట తీసుకురాకూడదు అని చెప్పి చెప్పాడు. మరి ఆ విధంగా ఆయన అనుభవాన్ని కూడా పంచి ఇవ్వలేదు. పర్వాలేదు, ఆ పాప బాగా మాట్లాడుతూ ఉంది. మనకి ఇక్కడ వేరే చెప్పనక్కర్లేదు, మనలో మనకు కొన్ని ఇబ్బందులన్నీ కూడా ఏర్పడినాయి. వాటినన్నింటినీ కూడా అధిగమించాలా. అధిగమించేదే కాకుండా నేను అప్పుడే దయాసాగర్ రెడ్డి ఆమె ఏదో అడుగుతా ఉంటే బ్యాంకులో అబ్బాయి నేను సాల్వ్ చేస్తానని చెప్పి ఆమె నంబర్ కూడా ఈరోజు నేను తీసుకున్నాను. తప్పనిసరిగా ఆమె రోజువారీ కూడా నేను గైడ్ చేసి ఇక్కడ అందరు పెద్ద చిన్న దయావం అందరూ ఒకటిగా పనిచేసే విధంగా అన్ని గ్రూపులు ఒక విధంగానే మన ముందుకు పోయే విధంగా చేస్తానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇదేమి పెద్ద సమస్య కాదు, ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. నియోజకవర్గాలు అన్నీ ఉన్నాయి మన రాయలసీమలో. వాటిల్లో కూడా మనం బాగా అధికంగా ఈరోజు మద్దతు పొందగలిగినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. మరి ఇక్కడ ఇది ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఎప్పుడు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చే నియోజకవర్గం. ఇంతకుముందే దయాసాగర్ రెడ్డి చెప్పాడు, ఈ కుప్పంలో వచ్చిన మెజార్టీని కూడా అధిగమించి మనం ఈ జీడి నెల్లూరు నియోజకవర్గం ద్వారా మన ఎంపీలను కూడా గెలిపించుకుంటా ఉన్నామని చెప్పి ఆ విధంగానే ఇప్పుడు కూడా ఇక్కడ మంచి మెజార్టీ సాధించాలా. దానికి పూర్తి స్థాయిలో నా సహకారం అందిస్తాను మా నాయకులందరికీ. అదేవిధంగా కృపాలక్ష్మి గారు కూడా తెలియక ఏదైనా తప్పు చేస్తుంటే అవన్నీ ఇప్పుడే ఆమె క్షమాపణ కూడా అడిగింది. మరి చిన్న బిడ్డ మనం కూడా ఒక మంచి హృదయంతో ఆమెను ఆశీర్వదించాలి తప్ప వేరే ఆలోచన చేయొద్దని అని చెప్పి మీకు మనం చేస్తున్నాను. నారాయణ స్వామి గారు ఎలాగో ఈరోజు కంటెస్ట్ చేయడం లేదు, ఆమె కంటెస్ట్ చేస్తా ఉంది కాబట్టి ఆయన గైడెన్స్ లో పనిచేసినా చేయకపోయినా నా గైడెన్స్ లో అయితే పనిచేస్తుందనే నమ్మకం నాకుంది. తప్పనిసరిగా ఆమెకు అన్ని రకాలు కూడా ఇక్కడ అందరినీ కూడా కలిపి వారి ద్వారా ఆమె మద్దతు ఇచ్చే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా జ్ఞానం రెడ్డి గారికి, దయాసాగర్ రెడ్డి గారికి నేను నిజంగానే వారు మంచి మనసుతో ఒప్పుకొని కృపాలక్ష్మి గారిని అభ్యర్థిగా పెట్టడానికి వాళ్ళు ఒప్పుకొని మేము పనిచేస్తామని చెప్పింది మనం ఆ అమ్మాయి పేరు కూడా డిక్లేర్ చేయడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మనం అందరూ కూడా నారాయణ స్వామి గారు కానీ, జ్ఞానేంద్ర రెడ్డి గారు కానీ, లేదా దయాసాగర్ రెడ్డి గారు కానీ, నేను కానీ అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీ సాధించే విధంగా మనం వీళ్ళిద్దరిని కూడా గెలిపించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నారాయణ స్వామి గారికి చాలా రోడ్లు ఇచ్చారు, ఎన్ఆర్జీఎస్ లో దాదాపు 250 కోట్లు ప్రయాణించారు. మరి ఈ కాంగ్రెస్ కూడా నేనే కట్టే నన్ను చూడలేకుండా ఫ్లెక్సీలన్నీ అడ్డపెట్టించాడు నారాయణ స్వామి గారు. మరి ఏదేమైనా కూడా బాగా తయారైంది. ఆ రోజు అంతా కూడా పాడుపడినట్లున్నది. మరి మనం మంజూరు చేసినాక ఇదంతా కూడా బాగా కట్టి బాగా చేశారు, చాలా సంతోషం అని చెప్పి కూడా మన ఎందుకంటే పెనుమూరు మనకు చాలా రాజకీయంగా ఒక ఇంపార్టెంట్ ప్లేస్ మన జిల్లాలో. మరి ఇలాంటి ప్లేస్లో మనం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా. ఏదైనా కూడా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా అన్ని రకాల కూడా మీ శాసనసభ్యురాలకి, కాబోయే శాసనసభ్యురాలకి నేను సహకరించి అన్ని రకాల కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఇకపోతే మీకు అంతా చెప్పనక్కర్లేదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాదాపు అన్ని పార్టీలు ఒకటే జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్షంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మాటల్ని ఈరోజు పిసిసి అధ్యక్షులు షర్మిలమ్మ గారు అందుకొని మాట్లాడుతూ ఉన్నారు. అందరి ఆలోచన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా అధికారంలోకి రాబోతున్నారు. ఆయన అందుకే చెప్తా ఉన్నారు సమావేశంలో కూడా, నాకు పైన దేవుడు ఉన్నాడు, ముందు మీరున్నారు,
మీ అందరి మద్దతు ఉన్న రోజులు నాకు ఇబ్బంది ఏమి లేదు అని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. నేను మీ అందరికీ మద్దతు చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.